వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అంజలిని అండి. ఇగో మీకోసం అయితే ఒక చిట్కా తీసుకొచ్చాను. ఏంటంటే నేను కూడా వాడేది రెమెడీ జుట్టు గురించి. మన హెయిర్ ప్రాబ్లం ఉన్నా లేదా చుండ్రున్నా జుట్టు పెరగట్లేదు పలచగా ఉంది అనుకునే వాళ్ళకి, లేదా వైట్ జుట్టు వస్తుంది, మాకు చిన్న వయసేనండి వైట్ హెయిర్ కనిపిస్తుంది అనే వాళ్ళకి అందరికీ ఇది రెమెడీ చక్కగా ఉపయోగిస్తుందండి. నేను ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. 2 వారాల్లోనే రిజల్ట్ తెలిసిపోతుంది. ఎందుకంటే టైం ఉన్నోళ్ళు వారానికి 2 సార్లు పెట్టుకోవచ్చండి. లేదంటే టైం లేదు మాకు బిజీ టైంలో, ఈ బిజీ టైంలో వర్క్ టైంలో ఎట్లా టైం ఉంటుందండి అనుకునేవారు వారానికి ఒక్కసారైనా పెట్టండి. పెట్టి మళ్ళీ అప్పటి వరకు షాంపూ మాత్రం పెట్టకండి. నెక్స్ట్ రోజు షాంపూ పెట్టండి. అప్పుడు మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఎందుకంటే పొడుగు జుట్టు ఉన్నోళ్ళు ఉంటే తెలుస్తుంది. మాకు ఇంత జుట్టు ఊడిపోతుందండి, హెయిర్ అసలు పలచగా ఉంది కానీ దువ్వినప్పుడల్లా ఇంతంత జుట్టు వెళ్ళిపోతుంది అని అనుకున్న వాళ్ళైతే ఇదైతే చక్కగా ఉపయోగిస్తుందండి. ఎందుకంటే జుట్టు రాలదు, చుండ్రు ఉండదు, జుట్టు సిల్కీగా ఉంటుంది, బాగా నల్లగా ఒత్తుగా జుట్టు లేని దగ్గర కూడా జుట్టు పెరుగుతుందండి. ఒత్తుగా అందంగా బాగా ఉంటుంది. ఎందుకంటే ఎలా చెప్తున్నారు మీరు, మీకు వచ్చా మీదే జుట్టు లేదు, మీదే హెయిర్ లేదు కదండి, మరి మీరు ఎలా చెప్తున్నారు అనుకోవచ్చండి. ఎందుకంటే అంతకుముందు నాకు జుట్టు పలసగా ఉంది, జుట్టేనండి. మేము తిరుపతికి వెళ్ళాము, 6 నెలలు అవుతుంది తిరుపతికి వెళ్ళి. అయితే నాది దేవుడికి ఇచ్చేసాను కదా అండి, హెయిర్ ఇచ్చేసాక రాలేదండి, పలసగా ఉంది. అందుకోసమని నేను ఏం చేశానంటే ఆలోచించాను, జుట్టు రావట్లేదు ఏంటి పలచగా ఉంది ఇంకా వస్తలేదు అని చెప్పి నేనైతే ట్రై చేశానండి. 6 నెలలు అవుతుంది నేను తిరుపతికి వెళ్ళొచ్చి. అయితే ఇక నా జుట్టు అయితే ఇక ఇలా వచ్చేసింది 6 నెలలు. అయితే 6 నెలల్లో నాకు టైం కుదిరినప్పుడు, ఎందుకంటే మీకు చెప్తున్నాను కదా, నాకు టైం కుదిరినప్పుడే చేశానండి. వారానికి ఒకసారి కాదు. అప్పుడు ఏంటంటే ఎక్కువ లేదు కాబట్టి జుట్టు వారంలో 2 సార్లు పెట్టాను, 2 టైమ్స్ పెట్టాను కాబట్టి 2 సార్లు పెట్టేసి 2 సార్లు పెట్టానండి. 2 సార్లు వారానికి 2 సార్లు పెట్టేసాను. ఇప్పుడు కొంచెం పెట్టట్లేదు, బిజీ రీల్స్ చేయటం వల్ల. రీల్స్ చేస్తున్న, డ్యూటీకి వెళ్తాను, నేను ఇంట్లో ఉండనండి, ఖాళీ టైం అస్సలు ఉండదు. ఇదండి చూడండి, ఇంత ఒత్తుగా అస్సలు లేదండి, పలుచగా అసలు ఇంత కొంచెం వచ్చింది. 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో ఎన్నిసార్లు పెట్టాను, ఒక 10 సార్లు ఏమో పెట్టుంటానండి. చూడండి ఇలా వచ్చేసింది నా జుట్టు అయితే ఇప్పుడు ఎందుకంటే ఈరోజు నేను ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇది నా కోసమే చేసుకుంటున్నానండి. అలాగే మీకు కూడా వీడియో తీసి పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అప్లై చేసుకోవాలి, తయారు చేసుకొని చూద్దాము. సో వచ్చేసేయండి. ఓకే అండి, ఇవ్వండి నేను తీసుకొచ్చాను. ఇవైతే మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలనేది. చూడండి ఒకసారి. ఇంకా తెచ్చేసాను. ఏంటి మన దగ్గరకు దొరికేటాయనండి ఇవన్నీ. మనకు ఇంట్లో వస్తువులు, మన దగ్గర చెట్లు ఉంటాయి, మీకు ప్లేస్ ఉంటే చెట్లు కూడా వేసుకుంటారు. అయితే ఇదిగో చిన్నది ఒకటి ఉల్లిపాయ అండి, ఇగో మందారాకు, ఒంటి రెక్క అని ఉంటుందండి. మందారం ముద్ద మందారం కాదండి, ఒంటి రెక్క మందారం. ఇలా తొడిగులు తీసేసి నీట్గా కడిగేసుకొని పక్కకు పెట్టేసుకున్నానండి. మీకు హెయిర్ పెద్దగా ఉంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. అయితే నైట్ అయితే నేను మెంతులు నానబెట్టేసానండి. ఇదిగో 2 స్పూన్లు మెంతులు నానబెట్టేసాను. ఇలా వచ్చేసాయండి. చూడండి చాలా ఎల్లో కలర్లో ఉన్నాయి, వాటర్ కూడా ఎల్లో కలర్లో ఉన్నాయండి. చూడండి, చూసారా? ఇవన్నీ మన జుట్టుకి చాలా, ఈ మెంతుల వల్ల మన జుట్టు బాగా ఊడిపోదు, స్ట్రాంగ్గా ఉంటుంది, జుట్టు రాలదండి. నెక్స్ట్ వచ్చి మందార పువ్వులు అండి. ఇగో చూడండి, మనం మందార పువ్వులు ఇగో మనకి ఉంటే తీసుకొచ్చుకోవాలండి కంపల్సరీ. మనం తెచ్చాము కొంచెం వాడిని అనుకుంటే పర్లేదండి, అవి కూడా పనికొస్తాయి మనకి. ప్లస్ ఎందుకంటే నాకు కలమంద కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. నేనైతే కలమంద స్కిప్ చేసేస్తున్నానండి. ఇగో ఈ 4 ఐటమ్స్ అండి, 4 ఐటమ్స్. జుట్టు రాలదు, చుండ్రు ఉండదు, మళ్ళీ తెల్ల జుట్టు ఎక్కువ రాదండి, మనకి కనిపించదు, జుట్టు ఒత్తుగా అందంగా సిల్కీగా పెరుగుతుందండి. సో ఇదైతే మనం మిక్సీ జార్ తీసుకుందాము. ఇది తీసుకొని
ఇందులో అయితే మందార ఆకేసేద్దామండి, మిక్సీ పట్టేద్దాము. ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా నా వీడియోస్ అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది. దీనికి ఒక టైం ఉంటే అర్ధగంట. ఏంటంటే ఇది నెత్తికి పెట్టేసుకొని మనం అలా వేరే పని ఏదైనా చేసుకున్నా కూడా అది ఆరిపోతుందండి. తర్వాత నార్మల్ వాటర్తోటే కడిగేసుకోవచ్చు. ఈ షాంపూ కూడా పెట్టద్దు. ఇగండి ఇలా ఇలా వేసేసుకొని ఇవి ఈ వాటర్ ఉన్నాయి కదండి, ఈ వాటర్ అయితే తర్వాత వేసుకోవాలండి మనం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇవి వేసేద్దాం. ఎందుకంటే స్పూన్లు అట్లాంటి వాడే అలవాటు లేదు. ఇప్పుడు ఇదైతే నేను మామూలుగా మనం చెయ్యే పెట్టాలి కాబట్టి పెడుతున్నాను. సో ఫ్రెండ్స్, ఇక చూడండి, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాం కదండి, అందులో హాఫ్ తీసుకొని చిన్న ఉల్లిపాయ దాంట్లో హాఫ్ వేసుకోవాలండి. హాఫ్ పక్క పెట్టేసేయాలి. ఇది ఏంటంటే నా నెత్తికి అయితే ఇది 2 సార్లు వస్తుందండి. ఎందుకంటే ఈ వారంలో 3 రోజులు ఒకసారి, తర్వాత 3 రోజుల తర్వాత ఒకసారి పెడతాను. ఇది అయితే నాకు 2 సార్లు వస్తుందండి. మీది పెద్ద జుట్టు అయితే ఒకసారికి సరిపోతుంది. ఇది మిక్సీ చేసుకుందాం. ఇక వాటర్ ఉన్నాయి కదా, అది మిక్సీ చేసుకుంటే ఈ వాటర్ కూడా ఇక ఎల్లో కలర్లో ఉన్నాయి చూడండి. ఒకసారి ఎల్లో వచ్చేసినాయి, మెంతులు నానబెట్టిన నీళ్ళు కదండి, ఎల్లో కలర్లో వచ్చేసినాయి. ఈ వాటర్ పోసేసుకొని కొంచెం కొంచెం పోసేసుకుని మిక్సీ మెత్తగా గ్రైండ్ చేసుకొని వద్దాము. ఈ వాటర్ వేస్ట్ చేయొద్దండి. ఈ వాటర్ కూడా ఇందులోనే కలిపి మిక్సింగ్ చేసుకోవాలండి. వచ్చేసరి నేను పట్టుకొని వస్తానండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో చూడండి, ఇలా మిక్సీ చేశాక ఇలా మెత్తగా గ్రైండ్ చేసాము చూడండి. ఇది ఒక గిన్నెకి తీసేసుకుందాం. చూడండి ఎంత మెత్తగా ఉందో, మెత్తగా. ఇది ట్రై చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ట్రై చేసి కామెంట్ పెట్టండి. ఇదే కదా ఏముందులే అనుకోవద్దండి. ఇది ఒక ట్రై చేయండి. ఒక నెల రోజులు ట్రై చేస్తే మీకు 4 వారాలు 4 సార్లు ట్రై చేయండి. ఒక నెలకి 4 సార్లు ట్రై చేస్తే మీ జుట్టుకి మీకే రిజల్ట్ తెలుస్తుంది. ట్రై చేయండి, కామెంట్ పెట్టండి. సో ఫ్రెండ్స్, ఇక చూడండి, ఇలా మొత్తం అవన్నీ మీకు చూపించిన అన్ని వస్తువులన్నీ మిక్సీ చేస్తే ఇక ఇలా మెత్తగా వచ్చేసిందండి. ఇదంతా మనం జుట్టుకి పాయలు తీసి మంచిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మనం ఇంట్లో ఏదైనా పని చేసుకునేసరికల్లా జుట్టు అంతా ఆరిపోతుందండి. ఒక టైం ఉన్నోళ్ళు గంట ఉంచుకోండి. లేదు మాకు ఎక్కువ టైం లేదనుకున్నారు ఒక అర్ధగంట ఉంచుకోండి. ఇది ట్రై చేయండి. పెట్టుకునేటప్పుడు అప్లై చేసేటప్పుడు మళ్ళీ మీకు అప్లై చేసుకొని నేను మీకు చూపిస్తాను ఎలా పెట్టుకోవాలనేది. ఓకే, డన్.